బిగ్ టీవీ ఇప్పటి వరకు చేసిన సర్వేలన్నీ అంచనాలను అందుకున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రోగ్రెస్ కార్డును మీ ముందుకు తీసుకొచ్చింది బిగ్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో ఏడాదిన్నర కూటమి పాలనలో ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది, సీఎం, డిప్యూటీ సీఎం, అలాగే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ గురించి జనం ఏమనుకుంటున్నారు, పోలవరం, అమరావతి నిర్మాణాలపై పబ్లిక్ రియాక్షన్ ఏ విధంగా ఉంది, సూపర్ సిక్స్ల గురించి జనం అనుకుంటున్న మాట ఏంటి, ఇలాంటి కీలక విషయాలపై అన్ని నియోజకవర్గాల్లోనూ బిగ్ టీవీ సర్వే చేసింది. ఆ సర్వే వివరాలను మీ ముందు ఉంచుతోంది బిగ్ టీవీ. ఇప్పుడు కీలకమైన నియోజకవర్గం మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన సర్వే రిపోర్ట్ను మీ ముందు ఉంచుతున్నాను. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఈ సెగ్మెంట్ చాలా కీలకమైన సెగ్మెంట్. ఇక్కడ 2024 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుంచి నారా లోకేష్ బరిలో ఉన్నారు. వైసీపీ నుంచి లావణ్య పోటీ చేశారు. లావణ్యపై నారా లోకేష్ ఏకంగా 91,413 ఓట్ల మెజార్టీతో విజయాన్ని ఆయన ఖాతాలో వేసుకున్నారు. మరి కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర పాలనపై ఈ సెగ్మెంట్లో జనం ఏమనుకుంటున్నారు, ఎమ్మెల్యే పనితీరుపై సంతృప్తిగా ఉన్నారా, సీఎం పనితీరుకు ఎటువంటి రేటింగ్ ఇచ్చారు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్, జగన్ గురించి ఈ నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారు, ఓవరాల్గా కూటమి ప్రభుత్వంపై జనం మాట ఏంటి, బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ సర్వే రిపోర్ట్లో చూద్దాం. ఎన్నికల సమయంలో మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు నారా లోకేష్ ఇచ్చిన హామీలు ఏంటి ఒకసారి చూద్దాం. ఇవే ఆ హామీలు. మంగళగిరి స్వర్ణకారుల కోసం ప్రత్యేకమైన హామీ ఇచ్చారు. మంగళగిరి స్వర్ణకారులకు గోల్డ్ హబ్ని ఏర్పాటు చేస్తాను అన్నారు. అలాగే పద్మశాలి కార్పొరేషన్కు 12 ఎకరాలు ఇస్తామని చెప్పారు. మంగళగిరి అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ తయారు చేస్తామన్నారు. ఎయిమ్స్ హాస్పిటల్కు ఉచిత బస్సును కూడా ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే అక్కడ కాజా గ్రామంలో చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్ను కూడా ఏర్పాటు చేస్తానని చెప్పారు. మంగళగిరి అర్బన్ రూరల్లో శ్మశాన వాటికలు ఏర్పాటు చేస్తామన్నారు. అండర్ గ్రౌండ్ కరెంట్, గ్యాస్ పైప్ లైన్లు కూడా నియోజకవర్గ ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ఇక ఇల్లు లేని పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తాము, ఇల్లు కట్టించేస్తామంటూ హామీలు ఇచ్చారు. మరి నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ఏంటి ఒకసారి చూద్దాం. నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ఇవే. సెగ్మెంట్లో కొన్ని చోట్ల రోడ్ల సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. ఆ రోడ్లను విస్తరణ చేయకపోవడంతో ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతూ ఉన్నాయి. వర్షాకాలంలో డ్రైనేజ్ సమస్యలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. మంగళగిరి బస్టాండ్ ఆధునికీకరణ అవసరం. ఇక రతనాల చెరువు ముంపు సమస్యను తీర్చాలి అని ప్రజలు అంటున్నారు. ఇవి నియోజకవర్గంలో ఉన్న సమస్యలు. మరి ఎమ్మెల్యే పనితీరుకు జనం ఏమనుకుంటూ ఉన్నారు, పాజిటివ్గా ఉన్న అంశాలేంటి, నెగిటివ్గా ఉన్న అంశాలేంటో చూద్దాం. ముందుగా పాజిటివ్గా ఉన్న అంశాల గురించి చూద్దాం. ఇవే పాజిటివ్గా ఉన్న అంశాలు. మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అలాగే తొలి విడతలో 3,000 ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. మరోవైపు పెనమాకలో కొత్త బీసీ హాస్టల్కు శంకుస్థాపన కూడా చేశారు. సెగ్మెంట్లో భూగర్భ డ్రైనేజీ పనులు జరుగుతూ ఉన్నాయి. మంగళగిరి తెనాలి మధ్య 4 లేన్ల రోడ్డుకు ప్రణాళికలు కూడా రచించారు. ఇక చిన్నకాకానిలో 100 పడకల హాస్పిటల్కు శంకుస్థాపన చేశారు. అలాగే మంగళగిరిలో మోడర్న్ పబ్లిక్ లైబ్రరీని ప్రారంభించారు. ఇవన్నీ పాజిటివ్గా ఉన్న అంశాలు. మరి నెగిటివ్గా కూడా కొన్ని అంశాలు ఉన్నాయి. అవేంటో నేను మీకు చూపిస్తాను. ఇవే నెగిటివ్గా ఉన్న అంశాలు. ఇన్ఛార్జీలతో పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారని అంటూ ఉన్నారు. మంత్రిగా బిజీ ఉండటంతో డైరెక్ట్ ఇంట్రాక్షన్, ప్రజలతో డైరెక్ట్ ఇంట్రాక్షన్ తగ్గుతోందని జనం అనుకుంటూ ఉన్నారు. అలాగే సెగ్మెంట్ స్థాయిలో ప్రజా దర్బార్ నిలిచిపోయింది. మంత్రిని కలవలేకపోతున్నాము అని సెగ్మెంట్ ప్రజలు అంటూ ఉన్నారు. ఇవి ప్రధానంగా నెగిటివ్గా కనిపిస్తున్న అంశాలు. మరి తమ ఎమ్మెల్యే పనితీరుకు ప్రజలు ఎన్ని మార్క్స్ చేస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 20% మంది జనం అంటున్నారు. బాగుంది అని 31.4% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అని ఇంకో 34.3% మంది జనం అంటూ ఉంటే, బాగాలేదు అని 8.6% మంది జనం చెప్తున్నారు. అస్సలు బాగాలేదు అని 5.7% మంది జనం చెప్తున్నారు. అంటే దగ్గరగా 14% మంది కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉంటే 86% మంది ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు పనితీరుకు ఎన్ని మార్క్స్ చేస్తున్నారో చూద్దాం. చాలా బాగుందని 17.1% మంది జనం అంటున్నారు. బాగుంది అని 28.6% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అని 45.7% మంది చెప్తుంటే, బాగాలేదు అని 5.7% మంది జనం అంటున్నారు. అస్సలు బాగాలేదు అని 2.9% మంది జనం చెప్తున్నారు. అంటే దగ్గరగా 8% మంది ప్రజలు కొంత అసంతృప్తిగా ఉంటే 92% మంది ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఓవరాల్గా ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది అని అడిగితే చాలా బాగుందని 17.1% మంది అన్నారు. బాగుంది అని 20% మంది జనం చెప్పారు. పర్వాలేదు అని 42.9% మంది అన్నారు. బాగాలేదు అని 11.4% మంది చెప్తుంటే, అస్సలు బాగాలేదు అని 8.6% మంది జనం చెప్తున్నారు. అంటే 20% మంది కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తుంటే 80% మంది ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్ష నేత జగన్ పనితీరు ఎలా ఉంది అని అడిగితే చాలా బాగుందని 5.7% మంది జనం అన్నారు. బాగుంది అని 14.3% మంది జనం చెప్పారు. పర్వాలేదు అని
40% మంది జనం అంటూ ఉంటే బాగాలేదు అని 31.4% మంది జనం చెప్తున్నారు. అస్సలు బాగాలేదు అని 8.6% మంది జనం చెప్తున్నారు. ఇక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పనితీరు ఎలా ఉంది అని అడిగితే చాలా బాగుంది అని 9.6% మంది జనం చెప్పారు. బాగుంది అని 20.9% మంది జనం అన్నారు. పర్వాలేదు అని 42.9% మంది జనం చెప్పారు. బాగాలేదు అని 12.3% మంది జనం అంటున్నారు. అస్సలు బాగాలేదు అని 14.3% మంది జనం చెప్తున్నారు. ఇక మంత్రి నారా లోకేష్ పనితీరు ఎలా ఉంది అని అడిగితే చాలా బాగుందని 20% మంది జనం అన్నారు. బాగుంది అని 40% మంది జనం చెప్పారు. పర్వాలేదు అని 28.6% మంది జనం అన్నారు. బాగాలేదు అని 8.6% మంది జనం చెప్పారు. అస్సలు బాగాలేదు అని 2.8% మంది జనం అంటున్నారు. అలాగే అమరావతి పనులు పూర్తవుతాయి అనుకుంటున్నారా అని అడిగితే పూర్తవుతాయి అని 34.3% మంది జనం అంటున్నారు. కావు అని 40% మంది అంటున్నారు. కావచ్చు అని 17.1% మంది జనం చెప్తుంటే తెలియదు అని 8.6% మంది జనం అంటున్నారు. ఇక అమరావతి కోసం అదనపు భూసేకరణ చేయాల్సిన అవసరం ఉందా అని అడిగితే చెయ్యాలి అని 11.4% మంది జనం చెప్తున్నారు. వద్దు అని 51.4% మంది జనం అంటున్నారు. చేస్తే బాగుంటుందని 28.6% మంది జనం చెప్తుంటే తెలియదు అని 8.6% మంది జనం అంటున్నారు. అలాగే పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది అనుకుంటున్నారా అని అడిగితే పూర్తవుతుంది అని 22.9% మంది జనం చెప్తున్నారు. కాదు అని ఇంకో 22.9% మంది జనం అంటున్నారు. కావచ్చు అని 34.3% మంది జనం చెప్తున్నారు. తెలియదు అని 19.9% మంది జనం అంటున్నారు. కూటమి ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలు పెరిగాయా అని అడిగితే పెరిగాయి అని 28.6% మంది జనం చెప్పారు. పెరగలేదు అని 17.1% మంది జనం అన్నారు. పెరిగి ఉండొచ్చు అని 45.7% మంది జనం చెప్పారు. తెలియదు అని 8.6% మంది జనం అన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుందనుకుంటున్నారని అడిగితే వస్తుందని 11.4% మంది జనం చెప్తున్నారు. రాదు అని 37.1% మంది అంటున్నారు. రావచ్చు అని 42.9% మంది జనం చెప్తుంటే తెలియదు అని 8.6% మంది జనం అంటున్నారు. అలాగే చంద్రబాబు తర్వాత ముఖ్యమంత్రిగా ఎవరైతే బాగుంటుందని అడిగితే పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుందని 17.1% మంది అన్నారు. నారా లోకేష్ అయితే బాగుంటుందని 34.3% మంది అన్నారు. తెలియదు అని 48.6% మంది జనం చెప్పారు. ఇవి మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించి బిగ్ టీవీ సర్వే రిపోర్ట్ ఏపీ ప్రోగ్రెస్ కార్డ్.